దేవుని సన్నిధిలో నిలిచి కూడా అంగీకరించని బడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. కానీ ఏలియా దేవుని సన్నిధిలో నిలిచి అంగీకరించబడ్డాడు. ఏలియా పలికిన ఏ ఒక్క మాట తప్పిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. చనిపోయిన శవం మీద కూడా వచ్చి బ్రతకాలి అని ఆజ్ఞిస్తే శవం కూడా బ్రతికి కూర్చుంది. సో గ్రేట్ వాజ్ హిస్ అనాయింటింగ్. దీని అంతటి కారణం ఏంటంటే he was standing in the presence of God. ఆ సెన్స్, ఆ కాన్షియస్, ఇట్ వాస్ వెరీ గ్రేట్ 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 కాన్సెప్ట్. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో నాటబడ్డాను. ఏలియా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఒకరోజు దేవుడు ఏలియాతో, ఏలియా అగ్గిని దింపావు, నీ మాట వలన ప్రకృతిపై అధికారం చూపించావు, నువ్వు మాట్లాడగా నా స్వరముల ప్రకృతి విని నీ మాటకు స్పందించింది. నీ మాటని అంత గౌరవించాను, అంత ఘనపరచాను. అయినా నువ్వు కొంత తగ్గింపు నేర్చుకోవాలి. There is a great need to learn humility. ఇప్పుడు దేవుడు అంటాడు, ఏలియా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఏలియా ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా? గుండెల్లో మంట మంట మండుతుంది. ఎవరినైనా ఫైర్ చేసే స్థాయిలో ఉన్నాడు. రాజుకు భయపడడు, రాణికి భయపడడు, సైన్యానికి భయపడాడు. 450 మంది ప్రవక్తలను ఒంటరిగా ఛాలెంజ్ చేసి వాళ్ళు ఎదుర్కొని ఛేదించాడు. నో ఫియర్ ఇన్ హిస్ హార్ట్. ప్రకృతిని కన్నెర్ర చేస్తే లోబడుతుంది. సైన్యమంతా ఓ పక్కన, రాజు ప్రక్కన, రాణి ప్రక్కన నిలబడితే ఏలియా ఒక్కడు సోలో, సింగిల్ మ్యాన్, 1 man ఆర్మీ. వాళ్ళందరూ ప్రక్కన ఉన్నాడు. ఇస్రాయేల్లో ఏ ఒక్కడు సపోర్ట్ చేయలేదు ఏలియాని. సత్యం తెలీదా ఇస్రాయేల్కి? జీవం గల దేవుడు ఒక్కడే అనే సంగతి వాళ్ళకి తెలియదా? తెలిసి కూడా ఎందుకు రాలేదు? ఉంటారు అలాంటి వాళ్ళు మనతో ఎల్లప్పుడూ న్యూట్రల్గా ఉంటారు. అవసరమైనప్పుడు మనం సపోర్ట్ చేయని వాళ్ళు ఎంతోమంది మనకు తారసపడుతుంటారు. మిగతా టైంలో ఎంతోమంది కలిసిమెలిసి ఉంటారు. అవసరమైన సమయంలో అందరూ చేయి వదిలిపెట్టే పరిస్థితులు అందరికీ వస్తాయి. ఇంచుమించు బాధపడకు. నీ సపోర్ట్కి ఎవరు రాలేదని కృంగిపోనక్కర్లేదు. ఇది మనుషుల నైజం. ఏలియా నిలబడ్డాడు. ఒక్కరారా నా పక్కన. నేను విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నానా? జీవం గల దేవుని గురించి మాట్లాడుతున్నాను కదా. మీరంతా దేవుని బిడ్డలు కదా. ఒక్కరారా నా సపోర్ట్కి. రాము ఏలియా, మేము రాము. ఏమో నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగి రాకపోతే మా పరిస్థితి ఏంటి? స్తోత్రం. అగ్ని వస్తే వస్తాం, అగ్ని రాకపోతే మేము రాం. ఒకరోజు యేసు ప్రభు లాజర్ సమాధి దగ్గర నిలబడ్డాడు. రాతిని దొర్లించమంటాడు. మొత్తం గుంపు కూడారు. యేసు ప్రభు మీద కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, ప్రభువా నేను ఏది ప్రార్థన చేసినా అది వింటున్నావు. ఇప్పుడు లాజరు కొరకు ప్రార్థన చేస్తున్నాను, అతడు నువ్వు బయటికి రప్పిస్తున్నావు అని విశ్వాసంతో అంత ప్రార్థన చేసేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను లాజరు లేపబోతున్నాను, మీరు లేపుతున్నందుకు స్తోత్రం అంటాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కనే శిష్యులు ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండొచ్చు? స్తోత్రం. లాజర్ని లేపుతారంటారా? పేతుర్ని ఆంధ్రే గోగుతున్నాడు. లాజర్ని లేపుతాడంటారా?
అలాంటి సంగతి జరగలేదు అంతవరకు. అందరూ ఉన్నారు. ఒకసారి లాజరు బయటికి రా అంటే రాకపోతే, స్తోత్రం, మన పరిస్థితి ఏంట్రా, చావు దెబ్బలు కొడతారా మనల్ని అన్నట్లుగా రకరకాల ఫీలింగ్లు ఉంటారేమో. అగ్ని దిగిరా అంటే దిగిరాకపోతే పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడే రాం, అగ్ని వచ్చాక వస్తా. కానీ ఏలియా, మీరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నా పక్షంలో దేవుడు ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆయన సెలవు ప్రకారంగానే నేను చేస్తున్నాను. నా అంతటి నేను చేసే పని కాదు ఇది. ఏలియా వాళ్ళందరి సమక్షంలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ధైర్యంగా ఛాలెంజ్ ఎదుర్కొన్నాడు. అంత ధైర్యం కలిగిన వాడిని ఇప్పుడు అంటాడు, ఏలియా పోయి దాసుకోపో అంటాడు. వాస్తవానికి ఏలియా ఏమనాలి ఆ టైంలో? నేనేంటి దాక్కోవడం ఏంటి, అసలు ఆ మాట నా ధైర్యంలో లేదు ప్రభు అనాలి. స్తోత్రం. నేను పారిపోవడం ఏంటయ్యా, సైన్యాన్ని ఎదిరించిన వాడినయ్యా నేను దాక్కోవడం ఏంటి? ప్రభు చెప్పకే చెప్తున్నాడు, నీకున్న గొప్ప గొప్ప చాతుర్యాలు, గొప్ప గొప్ప పరాక్రమాలు అన్నీ మూట కట్టి పక్కన పెట్టేసి ఏమీ లేని వాని వల్లే వెళ్ళి దాక్కోపో. ఇప్పుడు ఎవరైనా ఏలియా దాక్కున్నాడన్న సంగతి తెలిస్తే ఏలియాని గురించి ఎలా మాట్లాడతారు? పిరికోడ్రా, చేత కాని వాడరా, ఏదో చేసేసాడు కానీ గుండెల్లో భయం పట్టుకుందిరా అని అనుకుంటానేమో ఫీలింగ్. ఇప్పుడు దేవుడు అన్నాడు, పో, గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఆ మాటకి ఎలా లోపడ్డాడో తెలుసా? నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, చేత కాని వాడని అనుకోనివ్వండి, నాకు మాటే రాదు, ఒక్క మాట చేత కాని వాడు అనుకోనివ్వండి, దేవుడు నన్ను మౌనంగా ఉండమన్నాడు, నేను మౌనంగా ఉంటాను. ఎదుటోడు పట మాట్లాడిస్తాడు. మాటకారి, చమత్కారి, పెద్ద మాయగాడు ఏమైనా మాట్లాడతాడు, బడ మాట్లాడిస్తాడు. కానీ దేవుడు నిన్ను మాత్రం మాట్లాడే సెలవు ఇవ్వలేదు, మౌనంగా ఉండు అన్నాడు. లోపల పొంగుతుంది, వాడు ఒకటంటే నేను రెండు అనాలి, వాడు ఒక్క దెబ్బేస్తే నేను రెండు దెబ్బేయాలి, పొంగుతుంది. కానీ దేవుడు ఏమన్నాడు? మౌనంగా ఉండు. ఇప్పుడు అందరు ఏమంటారు? వాడు అన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట చేతకాని మనిషి, ఏదో చేసి ఉంటుంది, అందుకే మౌనంగా ఉంది. ఏం చేయకపోతే ధైర్యంగా మాట్లాడేది కదా. మరి ఇట్లా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎలా మాట్లాడినా సరే దేవుడు నిన్ను మౌనంగా ఉండమన్నాడు. నువ్వు మౌనంగా ఉండడమే నీకు అలంకారము. చపలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి ఆమేనంటారా? చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా.